పూణే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ ఏపీలోకి వెళ్ళి ఏపీలో పోరాటం చేద్దామని కోరుకుంటున్నాం మేడం. ఆయన చేసిన అవినీతి మీద, తిరుపతి లడ్డు మీద, ఆల్రెడీ లిక్కర్ స్కామ్ మీద మేము పోరాటం చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మరో తన్నాన్ని ప్లాన్ చేద్దాం చేస్తున్నాం మేడం ఏపీలో. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఆంధ్రప్రదేశ్లో నేను కూడా ఒక బొద్దింక లేస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైలాగ్ అన్నాడు. ఎడిటర్ ఇక్కడ ఏంటి ఒకసారి. ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. దీని దెబ్బకి నిన్న బొద్దింకని కౌగలించుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని కౌగలించుకుంటున్న బొద్దింక ఫోటో పెట్టేటప్పటికి సిజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు మాకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఉతికి పడేస్తారు జగన్మోహన్ రెడ్డి బొద్దింక అంటే వాళ్ళకున్న గోళ్ళు ఏళ్లతో పొడిచి చంపుతాం, పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఆఖరికి వాళ్ళు ఎంత దాకా వెళ్ళిపోయారంటే 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ని దొంగలించిన జగన్మోహన్ రెడ్డి, ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ నోటీసులు అందుకోబోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇది కాకుండా కల్తీ లడ్డూలో పాత్ర ఉన్న వైసీపీ పార్టీ మా సిజేపీ పార్టీ లాగా ఈరోజు కాక్రోచ్లు లేస్తాయని చెప్పి మా నినాదం తీసుకుంటే తగ్గేదే లేదు, వార్నింగ్ ఇస్తున్నాం అన్నారు. ఈరోజు వాళ్ళు మనతో ఫోన్ లైన్లో కనెక్ట్ అవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తలరాత ఎలా ఉందో కానీ చివరికి బొద్దింకలు కూడా వాళ్ళ పార్టీలో యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళ టార్గెట్. ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ, పూణేలో వాళ్ళు ధర్నాలు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద పడి బొద్దింకలు రక్కడానికి రెడీ అయిపోయినాయి. ఏ హిట్ ఏ స్ప్రేకి కూడా లొంగకుండా ఈరోజు బొద్దింకలు జగన్ పైన దండయాత్ర చేస్తున్నారు. వీఆర్ టేకింగ్ కాల్ విత్ సిజేపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే మాకు ఫోన్ చేస్తారో వాళ్ళకే ఫోన్ చేస్తున్నాం. చేసి ఒకసారి మాట్లాడదాం, ఏమనుకుంటున్నారు చెప్పండి సార్. మీరు నాకు కాల్ చేశారు కదా నిన్న, ఈరోజు షోలో మీతో మాట్లాడిస్తా అని చెప్పా కదా. ఏంటి సార్, ఏంటి మీ కోపం ఏంటి? జగన్మోహన్ రెడ్డి బొద్దింక, నేను కూడా ఓ బొద్దింక అంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి దాంట్లో? ఏంటండి మీ వెనకమాల నినాదాలు కూడా వినిపిస్తున్నాయి, జై సిజేపీ అని. బ్రహ్మాండంగా పోటీ చేద్దాం అనుకుంటున్నాం, అవినీతి మీద యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం. జై సిజేపీ, జై బీజేపీ. చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి మీతో పాటు ఒక బొద్దింక అంటున్నాడు కదా మేడం. ఆయన అసలే క్వశ్చన్ పేపర్ లీకేజ్ మీద కేసు ఉంది, ఆయన తిరుపతి లడ్డు మీద కేసు ఉంది. మా కాకరోజు పార్టీ అధ్యక్షుడు నేను పార్టీ వచ్చి ఉంటాను, ఇట్స్ కరెక్ట్ కాదు కదా. మేమే పూణేలో అన్ని చోట్ల అవినీతి మీద పోరాటం చేస్తున్నాము. ఢిల్లీలో ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ మీద మేము పోరాటం చేశాం కదా. అవినీతి మీద యుద్ధం ఎలా చేస్తాం మేడం? అంటే ఇప్పుడు ఆయన బొద్దింకలు లేస్తాయి అంటున్నారు కదండి. మీరు బొద్దింకల్లో ఒప్పుకోరా అతన్ని? అసలు బొద్దింక పార్టీ అనుకోవడానికి ఆయన ఏమిటండి? అసలు మేమే పోటీ చేస్తాం. ఆయన వేరే పార్టీలో ఉండి ఇక్కడ వచ్చి మేము బొద్దింక, మేము అవినీతి మీద పోరాటం చేస్తాం, కరెక్ట్ కాదు. ఆయనకి ఏది అవకాశం వస్తే అది మాట్లాడతాడు. అవినీతి గురించి అసలు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అంటే వైఎస్ జగన్ అట్లా మాట్లాడతాడు మేడం. అట్లా మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మీరు 10th క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ 10th క్వశ్చన్ పేపర్ కొట్టేసిన కేసు జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. ఇది కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ పైన మీరు ప్రొటెస్ట్ చేస్తారు. మరి ఏపీలో వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి పైన మీ ప్రొటెస్ట్ ఉంటుందా? నెక్స్ట్ మా టార్గెట్ ఏపీ మేడం. ఏపీ వచ్చేసి అక్కడ అవినీతి మీద పోరాటం చేస్తుంది. జగన్ మాట్లాడి మా డిప్యూటీకి తెలిసింది. నెక్స్ట్ పూణే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ ఏపీలోకి వెళ్ళి ఏపీలో పోరాటం చేద్దామని కోరుకుంటున్నాం మేడం. ఆయన చేసిన అవినీతి మీద, తిరుపతి లడ్డు మీద, ఆల్రెడీ లిక్కర్ స్కామ్ మీద మేము పోరాటం చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మరో తన్నాన్ని ప్లాన్ చేద్దాం చేస్తున్నాం మేడం ఏపీలో. ధర్నా మీరు గవర్నమెంట్ అగేన్స్ట్ చేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బొద్దింక ఆనందం చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి బొద్దింక ఆనందం చేస్తాడు. అవినీతి ఉన్నవాడు మా పేరు ఎట్లా పెట్టుకుంటాడు? అసలు కదా అది. ఓకే, చాలా బర్నింగ్ గా ఉన్నట్టుంది టాపిక్ మీ అందరి చుట్టూ. ఓకే, మీ ఊపంతా డిఫరెంట్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అయితే గడ్డు కాలం మొదలైనట్టుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారండి. వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. జగన్మోహన్ రెడ్డి మా సిజేపీ పార్టీ ఏంటంటున్నారు, జై సిజేపీ అంటున్నారు, డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్ నీకు స్క్రిప్ట్ రాసినాడు ఎవడో గాని, నిన్ను మామూలు కంచెలో తోయలేదు. బొద్దింకల సామ్రాజ్యంలో ఒక వ్యక్తి దూరాడు, ఆ వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ కాలర్ని ఒకసారి చూద్దాం. చెప్పండి సందీప్ గారు, మీరు కాల్ చేశారు సిజేపీ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ నుంచి. నిన్న నాకు జగన్మోహన్ రెడ్డి తన ఒక బొద్దింక ఆంధ్రప్రదేశ్లో బొద్దింకలు లేస్తాయి అంటున్నాడు. మీరేమో అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని పోరాటం చేస్తున్నారు. 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ కొట్టుకెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి మీ బొద్దింకలో ఒకడేనా? మేడం ఒక చిన్న మాట మేడం. మేము యాక్చువల్ గా
సుమారుగా 25 లక్షల మంది జీవితాలు నాశనం అయినందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రాజీనామా చేయాలని చెప్పి మేము ఒక జస్టిస్ కోసం పోరాటం చేస్తుంటే రైట్. ఒక అన్యాయం, ఆరోపణలు, అక్రమాలు, నీతి తక్కువగా వ్యవహరించి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి అతను కాక్రోచ్ అని చెప్పుకోవటం మేము ఫీల్ అవుతున్నాం. అది ఎందుకంటే అండి, అసలు వీళ్ళు చేసినవన్నీ కల్తీ మద్యాలు, ఇసుక దందాలు ఇట్లాంటివన్నీ చేసి అతను కాక్రోచ్ గా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మేము జస్టిస్ కోసం ఫైట్ చేస్తుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలని ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలు నాశనం అయిపోకుండా మేము పోరాటం చేస్తుంటే దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ గొడ్డలు పట్టి వాళ్ళంతా కూడా ఇట్లా ప్రచారం చేసుకోవటం మాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మేడం. అంటే ఇప్పుడు బొద్దింకలో ఈ జగన్మోహన్ రెడ్డిని మీరు యాక్సెప్ట్ చేయరైతే? మేడం అసలు బొద్దింక ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇట్స్ క్రెడిబిలిటీ ఫర్ అస్. లైక్ మేము అది ఎలా ఫీల్ అవుతామంటే, మేము ఒక జస్టిస్ కి ఫైట్ చేస్తుంటే మాకు ఇచ్చిన బిరుదు అది. కరెక్ట్. వీళ్ళు చేసిన ఆరోపణలకి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుని ఇప్పుడు ఏదైతే పేరులో వస్తుందో, ఏదైతే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వస్తున్న సపోర్ట్ ని వీళ్ళ వైపు మలుచుకోవటానికి వాళ్ళే కాక్రోచ్ అని పిలుచుకుంటున్నారు. అది ఎంత దౌర్భాగ్యం మాకు ఇంకా మాటల్లో చెప్పాల్సిన పని లేదు. రైట్, ఐ యాక్సెప్ట్ ఇట్. సో ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒకవేళ పోరాటం చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి పైన ఉంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంటుందా? మేడం అసలు మా పోరాటం చంద్రబాబు గారి మీద, జగన్మోహన్ రెడ్డి మీద కాదు. ఇక్కడ కేవలం మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఏదైతే అన్యాయం జరిగిందో, సెంట్రల్ గా ధర్మేందర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాలని చెప్పి మా పోరాటం. రైట్. ఎలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి కాక్రోచ్ అని చెప్పుకోవడం వల్ల మా పోరాటం మళ్ళీ మార్చాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుందండి. ఎవరైతే కాక్రోచ్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళ మీద ఉంటది, అది ఎవరైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, కాక్రోచెస్ ఫోన్లు లెక్క పెడితే ఈరోజు 10 దాకా చేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కాక్రోచ్లో ఒకడని చెప్పుకోవడం వాళ్ళకి చాలా దౌర్భాగ్యంగా ఫీల్ అవుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రజల్లో ఉండటానికి పనికిరావు, తాగుబోతుల మధ్యలో ఉండటానికి పనికిరావు, బొద్దింకల మధ్యలో ఉండటానికి పనికిరావు. సభ్య సమాజంలో నువ్వు ఎవరి మధ్యలో ఉండాలనేది నీ విచక్షణ జ్ఞానంకి వదిలేస్తాను. సో కాక్రోచ్ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు కూడా ఈరోజు ఎదురు తిరిగే పరిస్థితికి వచ్చేసింది. ఇందాక కొన్ని కాల్స్ కట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నేను ఇక్కడ టెలికాస్ట్ చేయలేని అన్ని మాటల్లో వాళ్ళు తిట్టారు. చంద్రబాబు నాయుడు గారితో ప్రాబ్లం లేదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి బొద్దింక అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి బొద్దింకలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఇంతకాలం మనుషులు ఇచ్చారు, ఇక నుంచి బొద్దింకలు వార్నింగ్ ఇస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి ఫటాక్. సో చెప్పండి ఈరోజు మా ఈ షో పైన మీ అభిప్రాయాలు ఏంటో. జగన్మోహన్ రెడ్డిని బొద్దింక పార్టీ కూడా యాక్సెప్ట్ చేయలేని తరుణంలో మేము ఒక ఇష్యూ పైన పోరాడుతున్నాం, ఆ ఇష్యూలో కల్ప్రిట్ అయిన జగన్మోహన్ రెడ్డి బొద్దింక అనుకోవడం మాకు అవమానంగా ఉందన్న విషయం పైన మీ కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.